ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాల్టి మన అతిథి మధ్యప్రదేశ్లోని ఎంతో అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరు. ఆయన ఒక మామూలు సోషల్ వర్కర్గా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అది కాకుండా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఉచ్చ స్థాయికి చేరుకున్నారు. ఈ మధ్య ఈయన రీల్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈయన ఎప్పుడూ కాంట్రవర్సీలో ఉంటూ ఉంటారు. ప్లీజ్ వెల్కమ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మధ్యప్రదేశ్తో ఈయనకు ఎక్కువగా సంబంధం ఉంది. మాకన్లాల్ యూనివర్సిటీలో ఈయన వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇప్పుడు ఇండియా హెరిటేజ్ సెంటర్లో డైరెక్టర్గా ఉంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ కేజీ సురేష్. న్యాయస్థాన ప్రస్తావనాన్ని ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. మొదటి ఆరోపణ మోహన్ యాదవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఎప్పుడూ కూడా ఆయన కాలంలోనే ఉండిపోతారు. మోహన్ గారు, మీ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇవాళ నేను ప్రజలకి చెప్పబోతున్నాను. మీ ఫ్రెండ్స్ మీ గురించి నాకు చాలా విషయాలు చెప్పారు. మధ్యప్రదేశ్లో చెప్తారు కదా, దారాన్ని వదిలేయమని. ఆ విధంగా మీకు ఎలాంటి సమస్య లేదు? లేదు, నాకే సమస్య లేదు. కానీ నేను చూస్తూనే ఉన్నాను, మీరు చేస్తున్న ఈ రీసెర్చ్ని ఎంతో అద్భుతంగా ఉంది. మీకు నా అభినందనలు. అంటే 1982లో మీకు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చిందని మీ ఫ్రెండ్స్ చెప్పారు. ఎంబీబీఎస్ చదవాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలని మీ కుటుంబంలో అందరూ కోరుకున్నారు. కానీ మీరు బీఎస్సీ చదివి ఎన్నికల్లో పోటీ చేశారు, అవునా? అప్పట్లో నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే జాయింట్ సెక్రటరీగా పోటీ చేశాను. ఆ టైంలో పీఎంటీ ఎన్నికలు జరిగేవి. పీఎంటీని క్లియర్ చేసిన తర్వాత నాకు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. 10 ఏళ్లగా నేను సైన్స్ కాలేజీలో గెలిచిందే లేదు. ఎన్నో పరీక్షలుండేవి. అప్పట్లో నా ఫ్రెండ్స్ చెప్పేవారు, నువ్వెందుకు ఎంబీబీఎస్ చదువుతున్నావు, బీఎస్సీ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళిపో అని. సరే, నేను పార్టీ తరఫున పోటీ చేద్దామని బీఎస్సీ పూర్తి చేసి ఎంబీబీఎస్ని వదిలేశాను. సెకండ్ ఇయర్లోనే ప్రెసిడెంట్ని అయిపోయాను. దేవుడి దయ వల్ల బీఎస్సీ పూర్తి చేసి మిగిలిన చదువులన్నీ చదివాను. కానీ ఎప్పుడూ నా ఉద్దేశం ఎలా ఉండేదంటే, ఎవరి జీవితంలోనైనా ఈ చదువులకి డిగ్రీలకి ఒక విలువ ఉంటుంది, కానీ మనకు నచ్చిన విషయాలు చెయ్యాలి అనిపించేది. మీ దారిలో మీకు నచ్చింది చెయ్యాలనుకున్నారు? లేదు, నేను చెయ్యాలనుకోలేదు. కానీ ఏ విషయం చేసినా కరెక్ట్గా చేయాలనుకునేవాడిని. నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. 1986లో మీకు డెప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందట? అవును, నిజమే. ఎంపీపీసీ ద్వారా నాకు చెప్పారు, మీరు బీఎస్ఎల్ పూర్తి చేసినందువల్ల డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు అని చెప్పారు. అప్పుడు నేను డిప్యూటీ కలెక్టర్ని అవ్వచ్చు, మన సర్వీస్లో మన జీవితం వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి అపార్థం చేసుకోకండి. గతంలో ఇటువంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా, విద్యామంత్రిగా యువతను పిలిచి తర్వాత ఏం చేయబోతున్నారని అడిగితే, ఒకరు కలెక్టర్ని కావాలంటారు, ఒకరు డాక్టర్ కావాలంటారు, ఒకరు ఇంజనీర్ కావాలంటారు, కానీ ఎవరు రాజకీయవాదిని కావాలని కోరుకోరు. ఎందుకు రాజకీయవాది కాకూడదు? అందులో కూడా సాధించవచ్చు. నేను చెప్పేది అదే. అది మాత్రమే కాకుండా మీకు యాక్టర్ అయ్యే అవకాశం కూడా వచ్చిందని విన్నాం. మీరు నాటకాల్లో ఎక్కువ యాక్ట్ చేసేవారట? అది నిజమే. నేను స్కూల్ చదువుతున్నప్పుడు మొదలైంది. ఆ తర్వాత నేను టూరిజం చైర్మన్గా ఉన్నప్పుడు, విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి చారిత్రాత్మక సంఘటనలు నాటకంగా స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేవాళ్ళం. వాటిలో మన గతానికి చెందిన ప్రసిద్ధ పేజీల్ని ఈనాటి యువతరానికి చూపించాలి అనుకున్నాను. అంటే సామ్రాట్ విక్రమాదిత్యుల గురించి ఒక పెద్ద నాటకం జాంతా రాజా అలాంటిది కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రదర్శించాం. విక్రమాదిత్య చరిత్ర గురించి ఆ నాటకంలో ఎన్నో విషయాలు ఉంటాయి. అందులో 200-300 మంది కళాకారులతో పనిచేయడం అంటే ఓ పెద్ద వేదిక కావాలి.
అప్పుడు నా మనసుకు ఏమనిపించిందంటే, అందులో చిన్న కార్మికులు పనిచేసినప్పటికీ ఎంత పెద్దవారైనా సరే వారితో కలిసి పనిచేయాలి. నటన ద్వారా మనలో ఉన్న ప్రతిభ బయటకొస్తుంది, అందరి నమ్మకం లభిస్తుంది, టీం స్ట్రాంగ్ అవుతుంది. నటన అనేది దేవుని ఆశీర్వాదం. దాన్ని ప్రదర్శించడంలో తప్పే ఉంది, ఎంతో బాగా చేయొచ్చు. అందుకని నేను ఆ బాటలో వెళ్ళాను. చూడండి, మధ్యప్రదేశ్ నుంచి గొప్ప గొప్ప ఆర్టిస్టులు వచ్చారు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్, ఇందోర్కి చెందిన వాళ్ళు. ఇలా నేను కూడా ముంబైకి వెళ్ళి హీరో అవ్వాలని మీకు అనిపించలేదా? నేను ఉజ్జయిన్లో ఉన్నప్పుడు చూసుకున్నారంటే కళ కోసం ఒక ప్రత్యేకమైన అంశం ఉండేది. దాన్ని బట్టి చూసుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఉజ్జయిన్లో నేను ఒక పునర్జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. చెప్పాలంటే అది మన సాంప్రదాయం. అందుకోసమే నేను నా ఆసక్తిని నా నాటకాల్లో ప్రదర్శించాను. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని పెద్ద పైల్వాన్ చేయాలనుకున్నారు. అది కూడా నిజమే. మా కుటుంబం యాదవుల కుటుంబం కావడం వల్ల ఆహార విషయంలో దేవుడు మాకు ఏ లోటు కలిగించలేదు. పాలు, పెరుగు, నెయ్యి ఎప్పుడూ ఇంట్లో ఉండేవి. అందువల్ల మొదటినుంచే మా నాన్నగారు 2 విషయాలు గట్టిగా చెప్పేవారు. శరీరాన్ని బాగా ఉంచుకోవాలి, ఆ తర్వాత భవిష్యత్తులో మన శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి, అందువల్ల శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని చెప్పేవారు. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎంతో ముఖ్యమని చెప్పేవారు. మధ్యప్రదేశ్లో, ఇందోర్లో, ఉజ్జయిన్లో జనాలు మీ ఖడ్గం తిప్పే స్టైల్ని, అలాగే మీరు కర్ర తిప్పే స్టైల్ని చూసారంటే ఆశ్చర్యపోతారట. ఆశ్చర్యపోతారో లేదో నాకు తెలియదు, కానీ నేను బాగానే చేసేవాడిని అంతే. ఎందుకంటే అది ఉజ్జయిన్, మన నగరం. అందువల్ల నేను కత్తిసాము బాగానే చేసేవాణ్ణి. పైగా నాకెంతో ఇష్టం, సరదాగా చేసేవాణ్ణి. అలా చేయడం వల్ల మన శరీర అవయవాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ దేవుని దయ వల్ల మన శరీరంలో అన్నీ ఉన్నాయి. వాటిని దేవుడు మనకిచ్చారు, మనం వాటిని ఉపయోగించుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ దృష్టితో కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దృష్టితో కావచ్చు. మన 64 కళల్ని, 14 విద్యల్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే చాలా కళలున్నాయి. మీ స్నేహితులు ఏమన్నారంటే క్షిప్రా సరస్సుని మీరు ఈదుకుంటూ వస్తారట. ఆ దేవుని అనుగ్రహం ఉంది. ఈత కొట్టడంలోనే సంతోషం ఉంటుంది. పెద్ద వరద లాంటిదేవైనా వస్తే అందులోకి దూకి ఈదుకుంటూ అటే ఒడ్డుకు వెళ్తే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీటిలో ఎవరైనా పడిపోతే కాపాడే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇలాంటివన్నీ మనం చేయాలి, అదే మనకి మంచిది. మీ చిన్నప్పటి ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు, మీరు సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు క్యూలో నుంచి టికెట్ కొనడం మీకు అసలు నచ్చేది కాదట. దబంగ్ స్టైల్లో తిన్నగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి బెదిరించి టికెట్ తీసుకునేవారట. కాదు, అలాంటిదేం లేదు. లేదు, ఇది వ్యతిరేకంగా ఉంది. నేనెప్పుడూ కాలేజీలో స్టూడెంట్ లీడర్షిప్ నుంచి ప్రెసిడెంట్నయ్యాను, యూనివర్సిటీ ప్రెసిడెంట్నయ్యాను. మా కాలంలో చెప్పాలంటే యూజువల్గా సినిమాలు చూడ్డాన్ని అవాయిడ్ చెయ్యాలి. ఎందుకంటే ఆ కాలేజ్ టైంలో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఆ గొడవల మధ్యన థియేటర్లో కూర్చుని పూర్తి సినిమా చూడడం అనేది ఒక సవాలే. ఆ సమయంలో నాకు తెలిసిన వాళ్ళకి ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ ఏదైనా మంచి సినిమా వస్తే దాన్ని చూసి తీరాలిగా. అక్కడున్న మేనేజర్స్ అందరూ నాకు తెలిసిన వాళ్లే. నేను బెదిరించక్కర్లేదు, ప్రేమగా అడిగితే చాలు. మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అది మీరు గౌరవం తక్కువ అనుకున్నారు. అందుకనే మీ నాన్నగారు మీ చేత వ్యాపారం పెట్టించారు. మీరు చెప్పే విషయం నిజమే. వాస్తవానికి ఇటువంటి సాంప్రదాయం మన దేశంలోనే ఉంది. కావాలంటే మీరే ఆలోచించండి. మధ్యప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు 9 కోట్ల ప్రజల్లో 10 లక్షల మందికే లభిస్తాయి. మన దేశంలోని అన్ని రకాల భద్రతా దళం సర్వీసులు చూసుకుంటే మన దేశం 140 కోట్ల మంది ప్రజలున్నారు. కనుక మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి తీరాలి. మనం వ్యవసాయం చేయొచ్చు, పశువుల్ని పెంచొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. మా నాన్నగారు ఇలా ఎంతో మందికి సహాయం చేశారు. అందుకే మా నాన్న వెంటనే నాకు రెస్టారెంట్ ఓపెన్ చేసి ఇచ్చారు. మేము 3 అన్నదమ్ములం. మాతో ఆయన క్లియర్గా చెప్పేశారు, చదవాలనుకుంటే చదివేసి ఈ రెస్టారెంట్ రన్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి అని. నేను ఆ సంతోషంతోనే ఉదయం నుంచి షాప్లో పకోడా చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరు ఇలాంటి కొట్టు ఓపెన్ చేస్తే మీరు కూడా నేర్చుకుంటారు. మనం ఒక రెస్టారెంట్ని రన్ చేస్తే మనకి తెలుస్తుంది. ఉదయం నుంచే దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని సమయాల్లో వంట చేసేవాళ్ళు రాకపోతే మనకు తెలిసింది వెళ్ళి వండాలి, లేదంటే కొట్టును మూసుకోవాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు మనకి కలుగుతూ ఉంటాయి. కానీ అప్పట్లో నేను మొదటి ఏడాది రెస్టారెంట్ నడుపుతున్నప్పుడు నాకు తెలుసు, ఒకవైపు నేను ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. నీకు ఇబ్బందిగా ఉందని మా నాన్న అడిగారు. ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎన్నికల్లో పోటీ చేయడానికి టైం లేదు. అప్పుడు మా నాన్నగారు ఖచ్చితంగా నువ్వు చదివి తీరాలి, ఒకవైపేమో కొట్టు, కానీ కొట్టు కోణాన్ని మార్చేశారు. నువ్వు వెళ్ళి హోటల్ ఓపెన్ చేసుకో. హోటల్ అడ్వాంటేజ్ ఏమిటంటే 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది, తర్వాత 7 నుంచి 10 వరకు. కానీ కొట్టు ఖచ్చితంగా ఉండాలన్నారు. అప్పుడు నేను బీఎస్సీ పూర్తి చేశాను. నాకు ఇంకా కొంచెం టైం అవసరం అయ్యింది. విద్యార్థి పరిషత్లో ఆల్ ఇండియా స్టేట్ లెవెల్లో పనిచేస్తూ ఉండేవాడిని. మా నాన్న నువ్వేమైనా చేసుకో కానీ వ్యాపారాన్ని మాత్రం వదిలిపెట్టకు అనేవారు. మా నాన్నగారు చెప్పింది ఈనాటికి నాకు ఉపయోగపడుతోంది. నేను ఇప్పటి వరకు ఎన్ని పదవుల్లో ఉన్నా, విద్యామంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, టూరిజం చైర్మన్గా ఉన్నాను, యూడీఏ చైర్మన్గా చేశాను. అయినా కూడా నా వ్యాపారాన్ని కుటుంబంతో నిజాయితీగా ప్రైవేట్ రంగంలో నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. అది నాకు గర్వకారణం. మీ యూత్ కెరియర్ని తిరగి చూసామంటే మీరు ఏం చేసినా చివరికి పాలిటిక్స్కి వచ్చేస్తున్నారు. అలాంటి ఒక ఆశ మీలో ఉందన్నమాట. మీరు రాజకీయాల గురించి మీ అక్క దగ్గర నేర్చుకున్నారట, నిజమా? అవును, నిజమే. మా ఇంట్లో మా అక్కే నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది. తను నగర నియోజకవర్గంలో 6 సార్లు పోటీ చేసింది. తన తర్వాతే నేను పాలిటిక్స్లోకి వచ్చాను, ప్రజాక్షేత్రంలో ఎన్నికల కోసం. కానీ అక్క ప్రత్యేకత ఏమిటంటే తను ఏ వార్డులో పోటీకి వెళ్ళినా, ఏ సీటు కోసం పోటీకి వెళ్ళినా తను ఖచ్చితంగా విజయం సాధించేది. తన గుణం నాకు బాగా నచ్చేది. నేను ఇలాగే ఉండాలనుకునేవాణ్ణి. మనం ఎక్కడికి వెళ్ళినా గెలిచి తీరాలి. మీకు రాజకీయాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. నిజమే. అది దేశీయ స్వయం సేవక కుటుంబానికి చెందినవారు. మన ప్రచారకర్తలు బాబాసాహెబ్ నాటో, సాలిగ్రామ్జీ తోబర్, వీళ్ళందరూ మా విద్యా పరిస్థితిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవారు. నేను ఉదయం ఇంట్లోంచి బయటకొచ్చానంటే మ్యాక్సిమం పార్టీ పనుల మీదే ఉండేవాణ్ణి. మా ప్రచారకర్తల పని ఏమిటంటే, ఇంట్లోంచి బయటకొచ్చామంటే మనం సమయాన్ని దేనికోసం వెచ్చిస్తున్నాము అనేదాన్ని ముందుగా కుటుంబానికి తెలియజేయాలి. లేదంటే రోజూ గొడవలే. నాకు ఎంతో గర్వంగా ఉంది, ఇంతవరకు మా కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు గొడవ పడడానికి దారి లేనట్టు అన్ని దారులు మీరు మూసేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారు, పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరు. నేను సుమారు 8 సంవత్సరాలు ఉజ్జయిన్లో అభివృద్ధి పథకాల మంత్రిగా ఉన్నాను. 4 సంవత్సరాలు ఉజ్జయిన్ పర్యాటక సంఘ మంత్రిగా పనిచేశాను. తర్వాత 2013లో ఎమ్మెల్యేనయ్యాను. 2020 నుంచి 24 వరకు విద్యామంత్రిగా చేశాను, 23 వరకు. మా కుటుంబం నుంచి నాకు ఎప్పుడూ ఆదరణ ఉండేది. నేను ప్రభుత్వ పదవిలో ఉన్నా మా కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండేది కాదు. అందుకు నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇది గౌరవనీయులైన మోడీ గారిని చూసి తెలుసుకున్నది. ఆయన బంధువులెవరూ ఆయన్ని కలవడం లేదు, ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ విధంగా ఎందరో గౌరవనీయ ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకున్నాయి. మనకి బాధ్యత లభించింది. దాన్ని పరిపూర్ణంగా చేయడానికి మనకి టైం కావాలి. మా ఇంట్లో వాళ్ళు నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అందువల్లే నేను... మీ కుటుంబానికి దూరంగా ఉండటం మీకు బాధగా లేదా? కావాలంటే మీరు వాళ్ళనే అడగొచ్చు, నాకెలాంటి... నేను మీ డిగ్రీస్ అన్నిటినీ చూశాను. లా సర్టిఫికేట్, బిఏ సర్టిఫికేట్, డాక్టరేట్ సర్టిఫికేట్. అంటే ప్రజలు ఏం అడుగుతున్నారంటే, మీరు గనక రాజకీయాల్లోకి రావాలనుకుంటే, నాయకుడిగా లేదా చీఫ్ మినిస్టర్గా రావాలనుకుంటే ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు కదా. అయితే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? దీనికి నా సమాధానం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి నేను ఏ పద్ధతిని ఫాలో అయ్యానంటే, చదువుకునేటప్పుడే మనం ఏ లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నామో... నేను ఉద్యోగం చేయాలని చదువుకోలేదు. నేను ఉజ్జయిన్ అభివృద్ధి సంఘానికి నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత పిహెచ్డి చేశాను. అంటే ఈ చదువు అనేది మానసిక కట్టుబాటుకి, ఒక చక్కటి క్రమశిక్షణకి ఎంతో అవసరమైనటువంటి అంశం. మానసిక తృప్తి కూడా ఉంటుంది. చదువుకోవడం వల్ల ఒక వ్యక్తి తనని తానే పలు విషయాల్లో పరిశోధించి చూడగలడు. నాకిప్పుడు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. చదువుకునే విషయంలో నాకు ఇప్పుడు అవకాశం దొరికినా నాకు చదువుకోవడంలో ఉన్న సంతోషం ఇంకెందులోనూ ఉండదు. అలాగే మీకు రాసే అలవాటు కూడా ఉంది కదా? అవును, రాస్తాను. నేను కొన్ని పుస్తకాలు రాశాను. ఉదాహరణకి ఉజ్జయిన్ ఆత్మీక పర్యటన. పేరు క్రోధ్. పుస్తకం పేరు క్రోధ్ కాదు, కానీ ఆత్మబోధన ఖచ్చితంగా అందులో ఉంటుంది. నేను రచన విషయంలో హిస్టరీని కూడా రాస్తూ ఉంటాను. హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే
మిమ్మల్ని చూస్తే భయపడతారు కూడా. కుస్తీ సంఘానికి మీరు నాయకుడిగా ఉండేవారట. అయితే మీ దగ్గర చాలా మంది పైల్వాన్లు ఉంటారుగా. దీని గురించి నేను ఏమని చెప్పాలి? కానీ ఒక విషయం నిజం. స్వామి వివేకానంద చెప్పినట్టు ఆరోగ్యవంతులకే ఆరోగ్యమైన మెదళ్ళు ఉంటాయి. నేను ఆ మాటను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు చెయ్యని పనంటూ ఏదైనా ఉందా? నాకు ఎలాంటి పని చేయడానికైనా సంకోచం అనేదే ఉండదు. కానీ వినయంతో ప్రజలతో మాట్లాడడం అంటే నాకు ఇష్టం. జీవితంలోని ప్రతి తరుణంలోనూ సంతోషంగా జీవించాలి. మనం జీవితంలో ఎంత దూరం ప్రజలు వస్తారో తెలీదు, కానీ వచ్చినంతవరకు సంతోషంగా ఉండాలి. దేవుని అనుగ్రహం వల్ల ఒక సాధారణ మనిషిని, మా కుటుంబంలో ఎలాంటి మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ముఖ్యమంత్రి గారి విషయం అయితే అస్సలు చెప్పక్కర్లేదు. పార్టీ కింద స్థాయి నుంచి ఒకరిని ఎంచుకుని ముఖ్యమంత్రిని చేశారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పబ్లిక్ నుంచి ఎవరైనా ఏదైనా అడుగుతారా? సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీ పేరు వచ్చి డాక్టర్ మోహన్ యాదవ్. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, మీరు ఏ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేశారు? నేను పొలిటికల్ సైన్స్లో బీజేపీ, అంతకు ముందున్న రాజకీయం, మధ్యప్రదేశ్ పరిస్థితి గురించి పరిశోధించాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెల్కమ్. సార్. ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే, మామూలుగా ఒక మంత్రి పిహెచ్డీ చేశారంటే ఆ థీసిస్ ఇంకెవరో రాసిస్తారు అన్న ఒక నేరారోపణ ఉంటుంది. అందువల్ల నన్ను నిద్రలోంచి లేపి అడిగినా బీజేపీ అనే పార్టీ ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పుడు ఏర్పడింది అనేది కళ్ళు మూసుకుని చెప్పగలను. బీజేపీలో ఉన్న మీడియా కార్మికుల అవినీతి భాగం ఎంతో మీరు థీసిస్లో రాశారా? అవును, దాని గురించి కూడా నేను రాశాను. రాయడానికి ప్రయత్నిస్తున్నారా? లేదు, నేను మీడియా కార్మికుల సేవ గురించి కూడా రాశాను. అది బీజేపీ పార్టీకి చెందిన మాజీ రాజకీయాల మీద దృష్టికోణం. చెప్పాలంటే దీనదయాళ్ ఉపాధి నుంచి మా పార్టీలో ఉన్న అందరూ నిర్వాహకులు, కార్యకర్తలు అందరికీ చదువంటే ఎంతో ఆసక్తి. చనిపోయిన అటల్ బిహారీ వాజ్పేయి, కవిత క్యా హార్ మే క్యా జీత్ మే కించిత్ నై భయభీత్ మే, ఇలా విద్యాజ్ఞానం కలిగిన వాళ్లే పార్టీలో ఎంతో మంది ఉన్నారు. అందువల్లే ఇలా. అందుకనే రాహుల్ గాంధీ గారు ప్రశ్నలు అడుగుతున్నారు, మీడియా వాళ్ళందరినీ బీజేపీ కొనేసిందని. జాకి రహీ భావన చేసి ప్రభు మురుద్ దేఖి తింతేసి. వాళ్ళకి రాత్రింబవళ్ళు దొంగతనాల గురించి ఏం తెలియదు. దొంగలకి లోకం అంతా దొంగల్లాగే కనిపిస్తుంది. ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పిన ఒక విషయం చాలా వైరల్ అయిపోయింది. మళ్ళీ యుద్ధం లేకుండా యాదవ్ ఎక్కడా? మీరు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు? మీరు చూసింది నిజమే. అవును, నిజమే. అప్పట్లో మీటింగ్ జరుగుతూ ఉండేది. ఆ మీటింగ్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విషయం నిజమే. అంటే యాదవ సమాజంతో పాటు వ్యవసాయ సమాజం, మిగిలిన వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా పర్వాలేదు, చూసుకుందాంలే అని చెప్పాను. మీరు చెప్పింది ఎలా ఉందంటే, కుస్తీ లేని యాదవ్ ఎలా ఉంటారు, లాఠీ లేని యాదవ్ ఎలా ఉంటారు అని. ఈ విషయాన్ని మీరు అఖిలేష్ యాదవ్ గారి ప్లేస్లో చెప్పారు. నేను లక్నోలో మాట్లాడుతూ ఉండేవాడిని, నాకు తెలుసు. లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని. మా మీటింగ్లో అటువంటి విషయం జరిగింది. కొన్ని సమయాల్లో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇది మభ్యపెట్టిన విషయమేమీ కాదు. అంటే బలవంతులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తే కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. అందుకు నేను గర్విస్తున్నాను. యాదవులన్నింటినీ మేనేజ్ చేస్తారు, దిగులు పడకండి అన్నాను. ఒక్క ప్రశ్న ఎవరైనా అడగచ్చు. సార్, మీరు ఒకసారి లోక్సభ కోసం ఆసంగఢ్ వచ్చారు కదా, అప్పుడు మా ఫ్రెండ్స్ మధ్యన ఒక గొడవ జరిగింది. మా ప్రాణ స్నేహితులు ఏమంటున్నారంటే, మీరు నకిలీ యాదవ్ అని, అఖిలేష్ యాదవ్ నిజమైన యాదవ్ అని. అయితే సార్, మీరు దీని గురించి ఏమనాలనుకుంటున్నారు? వాళ్ళందరూ మొహం మీద కొట్టే విధంగా చెప్పండి సార్. మా యాదవ్ ఫ్రెండ్స్కి మీరు నకిలీయా లేక నిజమా అని చెప్పండి సార్. నిజం, నకిలీ అనేది ఒకరు చెప్పడం వల్ల నిర్ణయించబడేది కాదు. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన అమరులైన పుత్రులు, పుత్రికలు. ఎందుకంటే మీ నాన్నగారి వంశం మీ ద్వారా ముందుకు వెళ్తోంది. అందువల్ల నాకు ఇది గర్వమే. ఆ విధంగా చూసుకుంటే అందరూ నిజమైన వాళ్ళు, ఎవరూ నకిలీ కాదు. నేనేం విన్నానంటే, మీకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టమని విన్నాను. అందుకని మీరు ఈరోజు మాకోసం ఒక పాట పాడగలరా ప్లీజ్ సార్?
మీరు మల్టీ టాలెంట్ ఉన్నవారు కాబట్టి ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. కొన్ని రహస్యాలు నా దగ్గర, కొన్ని పబ్లిక్ దగ్గర ఉన్నాయి. అంటే పాటలు కాలేజీ టైంలో అయితే వేరు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడిని. మాట్లాడితేనే బావుంటుంది. పాటలు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నిజమే, మన మానసిక ఎదుగుదలకి, ప్రశాంతమైన భావనలకి, ఒక పటిష్టమైన ఆలోచనకి సత్సంగం పాటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. అందువల్ల నాకు భక్తి విషయంలో కాస్త ఆసక్తి ఎక్కువ. అందువల్ల ఉత్సవాలాంటి వాటిని చేసుకోవడం అంటే నాకు ఇష్టం. అంతే తప్ప నాకు పాటలు పాడే సార్ మా అలవాటేం కోసం ఒకే లేదు. ఒక పాడండి సార్. है? बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला। ओ बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला। बाल बाल एक एक से पूछे कहाँ है मुरली वाला रे। बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला। ఇప్పుడు మీరు దీన్ని ఒక భక్తి హాల్గా మార్చేశారు. మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణలేంటో మనం తర్వాత చూద్దాం. ఆయన మన ఆర్మీ జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఆధారాలు అడుగుతున్నారు ఆయన. రాహుల్ గాంధీ ఇలా అడిగారంటే ఆయన సిగ్గుతో తల ఉంచుకుని చనిపోవలసిందే. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు వేసింది, ప్రశ్నలు అడుగుతున్నది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదన ఆరోపణ. ఈయన రాజకీయ తాడు మరొకరి చేతిలో ఉంది. మోహన్ గారు, మీరు ముఖ్యమంత్రి అయిన ఆ రోజే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఈ మోహన్ యాదవ్ గారి ప్రభుత్వం అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి మధ్య ప్రభుత్వం రాష్ట్రంగా మారింది, ఢిల్లీలోనే పనులు మొదలవుతాయి అన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన నిజాన్ని చెప్పారు. బీజేపీలో ఎప్పటికీ అలా జరగదు, ఇంకొకరు చెలాయించేలా. ఇవన్నీ కాంగ్రెస్కున్న అలవాట్లు. అలాగే అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారంటే, ఈయనని బీహార్ ఇంకా యూపీలో ఈయన్ని యాదవ్ ఓట్ల కోసమే నిలబెట్టారు, ఆ తర్వాత కొద్ది రోజులు ఆయన వెళ్ళిపోతారన్నారు. మీకు గుర్తుంటుందనుకుంటాను, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగింది. కానీ ఇప్పుడు 2024 పూర్తిగా అయిపోయింది. మీ వార్తల ద్వారా తెలుసుకున్నాను. దేశంలోని ఉత్తమమైన ముఖ్యమంత్రుల పట్టికలో చూశామంటే నేను 6వ స్థానంలో ఉన్నాను. ఎందుకంటే నాకేం కావాలి చెప్పండి. కానీ ఈ డైలాగ్ వాళ్ళనదే, తాడు ఇంకొకరి చేతిలో ఉంది అని. మీకు ఇటువంటి వార్తని ఎవరు అందించారో నాకు తెలీదు, నేను మాత్రం ఇంతవరకు వినలేదు. ఈ విషయం ఎలా మొదలైందంటే, 2023లో మీ టికెట్ని కట్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే, నేనొక బల్బ్ని స్విచ్ ఆన్ ఆఫ్ చేసేది ఇంకొకరు అన్నారు. అది మా పార్టీలో నేర్పించే కట్టుబాటు. మా ట్రైనింగ్ అలాగే ఉంటుంది. అందుకు ఉదాహరణలు చూసుకోండి. గౌరవనీయ మోడీ గారు మొట్టమొదటిసారి డైరెక్ట్గా గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అంతకుముందు లోక్సభ కానివ్వండి, విధానసభ కానివ్వండి, ఎందులోనూ కంటెస్ట్ చేయలేదు. కానీ మా పార్టీ ప్రత్యేకత ఏమిటి అని అడిగితే, ఆయన సీఎం అయిన తరువాత ఆయన కార్యాచరణ ఎలా ఉంది అని అడిగితే గుజరాత్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన పీఎం అయ్యారు. పీఎం అయిన తరువాత ఇండియాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. అదందరికీ మనకి గర్వకారణం. అది కూడా ఒక ఉదాహరణే. మీరు కూడా దానికొక ఉదాహరణగా ఉంటున్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన వెంటనే మీరు కూడా ఆశ్చర్యపోయారని విన్నాను. నేను చెప్పవలసిన సమాధానం మీరే చెప్పేశారు. నేనొక బల్బు లాంటి వాడిని, బటన్ నొక్కగానే ఆన్ అయిపోయాను. తర్వాత నేను నా టికెట్ ఇంకెవరికో ఇవ్వాలి, ఇచ్చేశాను. నన్ను సీఎం అవ్వమన్నారు, అయిపోయాను. ఇందులో ఏమిటి సమస్య? అయితే ఆ బటన్ని ఎవరు నొక్కారు? పార్టీయే నిర్ణయిస్తుంది, ఇంకెవరు? మా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేక అంశం ఏమిటంటే, మా పార్టీలో ఇంకెవరూ నిర్ణయాలు తీసుకోరు.
మా పార్టీ కార్యకర్తలకున్న ఒక్కొక్కరి టాలెంటు, ప్రతిభ, పనిచేసే తీరు, వారి ఆలోచనలు, జీవితంలో వాళ్ళు నడుచుకునే విధానం, అలాగే వారి కార్యాచరణ, ఇటువంటి అన్ని లక్షణాల్ని నాయకులు గమనిస్తారు. నాలాంటి ఒక పేద కార్యకర్తని పార్టీ ఈ స్థానానికి తీసుకువెళ్ళడం నాకెంతో గర్వంగా ఉంది. కొంతమంది ఏమంటుందంటే జేపీ నడ్డా గారి భార్య మల్లిక మీకు రాఖీ కడతారు, ఆ బంధం ప్రభావం ఇక్కడ చూపించిందని అంటున్నారు. చూడండి, రాఖీ బంధన్ వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న 10,000 మంది పైగా రాఖీలు కడుతూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే అందరూ నాకు అక్కా చెల్లెళ్లే. నా భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ నాకు అక్కా చెల్లెళ్ళు. కానీ ఆవిడ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వారు. అమ్మ కూడా జబల్పూర్లో చాలాసార్లు పోటీ చేశారు. వాళ్ళ నాన్నగారు లోక్సభలో కాంటెస్ట్ చేశారు, వాళ్ళ అమ్మగారు కూడా కాంటెస్ట్ చేశారు, రాజ్యసభలోనూ లోక్సభలోనూ. ఆవిడ మంత్రిగా కూడా ఉన్నారు, కానీ మల్లికాజీ కాంటెస్ట్ చేయలేదు. అందుకు ఒక కారణం ఉంటుంది కదా. అందువల్ల నా నమ్మకం ఏమిటంటే మా పార్టీలో ఎవరికి ఏ పనిచ్చినా దాన్ని సంతోషంగా చేస్తూ ఉంటాం. అది ఇది అని విడదీసి చూడం. నాకు ఆ అర్హత ఉందని అన్ని రకాల బాధ్యతలు అప్పగించారు, నేను చేసి చూపించాను. రాజకీయ పండితులు ఏమంటున్నారంటే మోహన్ యాదవ్ గారిని ప్రధానమంత్రి చేసిన దానికి కారణం ఆయన ఓబీసీ సమాజాన్ని కవర్ చేయడానికని అంటున్నారు. ఒకరి దృష్టి ఎలా ఉంటుందో వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఇది కాంగ్రెస్కున్న ఒక దృష్టి. అంటే వాళ్ల ఓట్ బ్యాంక్ కోసం జాతులుగా విడదీసి చూస్తున్నారు. అందువల్లే మన ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది, అనవసరమైన సమస్యలు. కానీ మా పార్టీ అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరి నమ్మకం, అందరికీ ఉన్న ప్రయత్నం వల్లే జరుగుతోంది. మోడీ గారి వల్లే పార్టీ నడుస్తుందని మీరు చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే బీజేపీ గెలుచుకున్న సీట్లు 163 ఓట్లు దొంగలించి మరీ గెలిచారంటున్నారు. రాహుల్ గాంధీకి ఎవరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఆయన అంటున్నారు గుజరాత్లో 20 సంవత్సరాలుగా మోడీ గారు ఓట్లను కొల్లగొడుతున్నారు అని, 30 ఏళ్లుగా మధ్యప్రదేశ్లో బీజేపీ కొల్లగొడుతోంది అని. కానీ ఆయన మర్చిపోయారు, 10 ఏళ్ల క్రితం వాళ్ల ప్రభుత్వమే కదా ఉంది, అప్పుడు ఏమైపోయారు ఆయన? ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల క్రితం మన్మోహన్ గారి ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 16 వరకు సాగింది. అన్ని రాష్ట్రాల్లోనూ వారి పద్ధతుల్లో ఎన్నికలు జరిపారు. విజయాలు ఓటములు ఉంటాయి. నేను ఈ విషయంలో ఎంతో బాధపడుతున్నాను. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మారుతారు? ఆయన ఇలా మాట్లాడడం వల్ల వాళ్ల పార్టీ ఇంకా దిగజారిపోతోంది, పాతాళానికి పోతోంది. ఆయన ఇప్పుడు బీహార్లో ఉంటున్నారు, ఓట్ యాత్ర చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే బీహార్లోన ఓటింగ్ కమిషన్ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రజల ఓట్లని కట్ చేస్తున్నారు అంటున్నారు. నాకు ఒక కాంగ్రెస్ నాయకులు చెప్పిన స్టేట్మెంట్ గుర్తుకొస్తోంది. ఆయన చాలా బాగా అనలైజ్ చేశారు. ఒకవేళ మా పార్టీలో రాహుల్ గాంధీకి ఒక పని ఇచ్చామనుకోండి, దాన్ని ఎప్పటికీ పూర్తి చేయకుండా సర్వనాశనం చేసేస్తారు అని చెప్పారు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా లోక్సభలో విజయం కోసం కలలుగంటున్నారు. 3 సార్లు ఏమీ దక్కకుండానే పోయింది. ఇది కూడా కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి సపోర్టుగా వెళ్ళినా కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందంటే బీజేపీ గెలిచినా ఆ పార్టీకి సంబంధించిన వారు గెలుస్తారు. పార్టీ ఇంకా పాతాళానికి వెళ్ళిపోతోంది, ఇంకా చెదిరిపోతోంది. దానికి కారణం ఇదేనంటున్నారు. కాంగ్రెస్ ఓడిపోవడానికి, పాతాళంలోకి వెళ్ళడానికి కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇంకా ఎలక్షన్ కమిషన్ అందరూ కలిసి కాంగ్రెస్ని ఓడిస్తున్నారంటున్నారు. నేను ఈ విషయాన్ని ఇంకా బాధ్యతతో చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఉండే విలువేమిటో తెలియడం లేదు. దేశంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం ఇండియా. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇండియా. మనం గర్వించదగ్గ విషయం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది. ఇండియా సుప్రీం కోర్టు అన్ని రకాల తీర్పుల వల్ల ప్రజల్ని ఉత్తేజంగా ఉంచుతోంది. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ కారణంగా ఇండియన్ ప్రజాస్వామ్యం జీవించి ఉంది. కానీ దురదృష్టవశాత్తు అర్బన్ ఎక్సెల్ మనోభావాలతో రాహుల్ గాంధీ అన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఇది మనకి ఎంతో పెద్ద అవమానం, పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఆయన ప్రజాస్వామ్యపు స్తంభాలని నిలదీస్తూ ఉన్నారు. ఆయనకి సుప్రీంకోర్టు నచ్చలేదు అంటే, ఆయనకి ఎలక్షన్ కమిషన్ నచ్చలేదంటే, ఆయనకి మన ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ నచ్చలేదంటే, ఎయిర్ స్ట్రైక్, వాటన్నిటికీ ఎవిడెన్స్లు అడుగుతూ ఉన్నారు. నన్నడిగితే రాహుల్ గాంధీ సిగ్గుతో తల వంచుకుని చనిపోవలసిందే. ప్రజాస్వామ్యంలో
ప్రజల దృష్టి ఎంతో స్పష్టంగా ఉంది. వారు మాట్లాడే ప్రతి మాటని ప్రజలు లెక్క వేసుకుంటూ ఉన్నారు. త్వరలోనే రాహుల్ గాంధీ వారి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? కేజ్రీవాల్ గారు నేరాలు మోపుతున్నారు. మోడీ పరిపాలనలో రాహుల్ గాంధీ మీద ఇంకా సోనియా గాంధీ మీద చాలా కేసెస్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ అవ్వలేదు. మోడీ పరిపాలన ఇంకా కాంగ్రెస్ పరిపాలన లోపల ఒక్కటయ్యారా సార్? దీని గురించి మీరేమంటారు? ముఖ్యమంత్రిగా ఉండి రాజీనామా చేయని వారు ప్రజల్ని ఎలా ప్రశ్నించగలరు? ఇది వారే చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ సీఎం ఎక్సెప్ట్ కేజ్రీవాల్, ఇంకా చెప్పాలంటే లాలూ యాదవ్ గారు, ఆయన భార్య, ఆయన పిల్లలు, జార్ఖండ్లోని శిబు సొరంజీ, అలాంటి మన దేశంలో ఇంకా ఎందరో నాయకులు ఒక మంత్రి మీద ఏవైనా నేరారోపణలు వస్తే, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు రిజైన్ చేశారు. అలా చూసుకుంటే వాళ్ళకి మిగతా వాళ్ళని ప్రశ్నించే అధికారమే లేదు. ఎలా అడుగుతున్నారు? అవును సార్. లేదు, ఆయన ఏమంటున్నారంటే నా దగ్గరున్న 5 మంత్రుల్ని నన్ను కలిసి జైల్లో పడేశారు, మాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి, సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి, కానీ వాళ్ళని జైల్లో వేయలేదని అంటున్నారు. అందుకే నాకు ఒక విషయం అర్థం కావలేదు. ఎందుకైనా కాంగ్రెస్తో కలిసి ఢిల్లీలో కంటెస్ట్ చేస్తున్నారు? నేరస్తులని తెలిసి వాళ్లతో ఎందుకని కలుస్తున్నారు? ఇప్పుడైన ద్వంద్వ వైఖరి వెలుగులోకొచ్చింది. నేషనల్ హెరాల్డ్ విషయంలో బెయిల్ మీద బయటున్నారు. కేసు రన్ అవుతూనే ఉంది. కేసు పూర్తయిందని వాళ్లు చెప్పాలి. కేసు ఇంకా జరుగుతూనే ఉంది. న్యాయస్థానం తీర్పు ఇస్తే కదా మనం వాళ్ళ మీద కేసు పెట్టగలం. నేనిప్పుడు న్యాయమూర్తి గారిని చూస్తున్నాను. ఆయన నా మీద జాలి తలుస్తేనే నేను ఇక్కడ ఉండగలను. విచారణ జరుగుతూనే ఉంది కదా. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? ఇవాల్టి రేపు సమాజంలో ప్రభుత్వం ఇంతలా దిగజారిపోయిందా? ఈ మధ్యలో బీహార్లో జరిగిన ఒక విషయంపై మోడీ సార్ని వాళ్ళ అమ్మగారిని బాగా తిట్టారు. అలాంటి వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాస్త చెప్తారా? మీరెంతో చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మన దేశ సంస్కృతి ఇటువంటిది కానే కాదు. అందుకు విరుద్ధంగా ఒకవేళ మన దేశ శత్రువులు మన దేశ ఆర్మీతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ల శరీరాల్ని తిరిగి వాళ్లకు పంపించడమే మనకు గర్వం. చనిపోయిన మోడీ గారి తల్లిని తిడుతున్నారు అంటే వాళ్లకు పూర్తిగా మతిపోయిందనే అర్థం. వాళ్లు ఖచ్చితంగా భారత సంస్కృతిని అర్థం చేసుకోలేదనే అర్థం. నేను మళ్లీ మీ అందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వాళ్లు క్షమాపణ అడిగి తీరాలి. క్షమాపణ అడిగి తీరాల్సిందే. అలా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలని ఆయన మిమ్మల్ని అడిగారు? అటువంటి వాళ్లకే భారత్ కమిషన్ వైద్యం చేసింది కదా. బటన్ నొక్కండి, భారత్ మాతకి జై అనండి. బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీహార్ ప్రజలు బటన్ నొక్కడానికి ఫుల్ ఛాన్స్ ఉంది. నేను దాన్ని అలాగే చూస్తున్నాను. 5000 సంవత్సరాల క్రితం జరిగిన మన కృష్ణుని చరిత్రలో ఒక విషయం ఉంది. శిశుబాలుడి 100 తప్పులని క్షమిస్తారులే అన్న ధైర్యంతో ఉండేవాడు. 99 తప్పులు పూర్తయి 100వ తప్పు చెయ్యగానే వేలు పైకెత్తారు. వేలు పైకెత్తగానే అక్కడికి సుదర్శన చక్రం వచ్చింది. ఆ తర్వాత మనందరం చూసాం 100 తప్పుల తరువాత. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో సుదర్శన చక్రం ఉంది. బటన్ నొక్కండి, ఆ తర్వాత మిగిలిన పనులు అవే పూర్తవుతాయి. ప్రజాస్వామ్యంలో ఎవరినీ చంపాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ఓడించామంటేనే అన్ని పనులు పూర్తయిపోతూ ఉంటాయి. నాకు ఈ విషయంలో పూర్తి నమ్మకం ఉంది. బీహార్ ప్రజలు ఇటువంటి నిందల్ని వేసేవారిని ఎప్పటికీ క్షమించరు. అది నిజం. మోహన్ గారు, బీహార్లో పోటీ లాలూ యాదవ్ గారికి ఇంకా తేజస్ యాదవ్ గారికి. వాళ్ళు కూడా యాదవ్ కుటుంబానికి చెందిన వాళ్లే. వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ప్రచారానికి వెళ్తారా? నేను నా పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తాను. ఎదురుగా ఎవరున్నా నాకు అనవసరం. మహాభారతంలాగా మనకి ఎదురుగా ఎవరొస్తున్నారే వారే మనకి శత్రువులని తెలుసు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మోహన్ యాదవ్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. మత్తు పదార్థాలకి కొత్త సెంటర్ మధ్యప్రదేశ్. భోపాల్లో స్వాధీనం చేసుకున్న 1814 కోట్ల ఎంటీ డ్రగ్స్. మేం యాక్షన్ తీసుకున్నందువల్లే అది దొరికింది. మేము ఆయన్ని తప్పించుకొనిచ్చామా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తప్పుడు దారిలో వెళుతున్నారు. మీరు ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఊరు నుంచి వస్తున్నారు.
ప్రజలు ఏమంటారంటే మహాకాలర్ సన్నదిలో ఎలాంటి రాజు కూడా రాత్రిపూట బస చేయడు. సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది మహాకాలర్ నగరం అంటారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని హెచ్చరించారు, మీరు దానికి వ్యతిరేకంగా ఉజ్జయినిలో రాత్రిపూట బస చేశారు. అంటే కొన్ని సమయాల్లో ఎటువంటి కారణం లేకుండా పురాణ కథలు సృష్టిస్తారు, తప్పుడు కథలు చెప్తారు. మీరు చెప్పండి, 1947 తరువాత ఈ దేశంలో రాజులనేవరున్నారా? ఉంటే చెప్పండి చూద్దాం. రాజుల కాలం తర్వాత రాజులు కూడా అంతరించిపోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన నాయకులే ఉన్నారు. మొదటి విషయం, రాజులు లేరు. రెండో విషయం ఏమిటంటే రాజులు రాష్ట్ర సరిహద్దుల్లో పరిపాలించరు అని చెప్పారు. అయితే బాబా మహాకాళి హద్దులోనే ఉంటారా? ఎన్ని అబద్ధాలు చెప్తారు. మనం బాబా మహాకాళ దృష్టిలో పడ్డామంటే ఎవరైనా ప్రాణాలతో ఉండగలమా? మీరే చెప్పండి. చివరి విషయం, మనం పూజించే దేవుడు మన కన్నవారితో సమానం. ఆయన మనకు జీవితాంతం సంతోషాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తారు. ఆయన మన ప్రాణం ఎలా తీస్తారు? దేవుడి దయ వల్ల మన ఆయుష్ అనేది పూర్తయిపోయిందంటే ఇక లోకంలోని ఏ శక్తి మనల్ని కాపాడలేదు. అలాగే దేవుని ఆశీర్వాదం ఉందంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. ఇదే వాస్తవం, ఇదే సనాతన సంస్కృతి. మీరు పొద్దునే లేవగానే, మిగతా వాళ్ళైతే వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో ఏం వచ్చిందని చూస్తారు, కొంతమంది ఫేస్బుక్ చూస్తారు, ట్విట్టర్ చూస్తారు, మీరు భస్మహారతి చూస్తారు. నేను బాబా మహాకాళ భక్తుణ్ణి. అంటే భస్మారతిలో జీవిత లక్ష్యం అనేది ఒకటి లభిస్తుంది. మీరు ఒకవేళ ఆ హారతిని చూడ్డానికి వెళితే ఆ భస్మహారతిలో ఇంచుమించు 2 గంటల సేపు ఆ దేవుని సన్నిధిలో దేవుని భస్మహారతి ప్రారంభించేటప్పుడు నీటిలో ప్రారంభమై నీటిలోనే అది మీ ముందు ముగిసిపోతుంది. అంటే పుట్టుక నుంచి అంతం వరకు భస్మహారతిలో మనం విషయాన్ని చూడవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు జన్మించినా ఏదో ఒకరోజు వారు చనిపోవాలి. కాని జీవిస్తున్నంతకాలం దేవుడు మనకు తగినంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఇదే భస్మహారతి. ఆ దేవుని దయ వల్ల నేను బానే ఉన్నాను, ఈ రోజు కూడా ఎంతో ఘనంగా పూర్తవ్వాలి. రేపటి విషయం రేపు చూసుకోవచ్చు అని నేను అనుకుంటాను. అలాగే మీరు ఈ కాలపు ప్రజలకి ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు గనక టైం చూసేటట్టయితే ఉజ్జయిన్ గడియారాన్ని చూడమని అంటున్నారు. విక్రమాదిత్య గారి గడియారం చూడండి, ఈ జిఎంటీ అనేది అసలు ఏమీ లేదు అంటున్నారు. అంటే ఇది కాలుని నగరం, మహాకాలుని నగరం. మహాకాలుని నగరం అంటేనే సమయం నగరం. నేను దీని గురించి కొంచెం సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి 300 సంవత్సరాల క్రితం స్టాండర్డ్ టైం, ఇండియా టైం గురించే చెప్తారు. ఉజ్జయిన్ అంటే ఉజ్జయిన్ కాదు. ఉజ్జయిన్ అనేది పూర్తి ఇండియాకి ఓ ప్రతినిధి. సో మన స్టాండర్డ్ టైం ఉజ్జయిన్ నుంచే వచ్చింది. ఇది 300 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల వరకు ప్రపంచ సమయాన్ని ఫ్రాన్స్ రాజధానైన ప్యారిస్ నుంచే చెబుతూ ఉండేవారు. ఆ తర్వాత 250 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలోకి వచ్చాక గ్రీన్విచ్ అని స్టాండర్డ్ టైంని మార్చారు. ఈ గ్రీన్విచ్ ఆధారంగా రాత్రి 12 గంటలు అవ్వగానే టైము మారాలి. ఇదేది సైంటిఫిక్ కాదు. ఇది వారి అధికారాన్ని ప్రపంచమంతటా చలాయించడం కోసం వాళ్ళు ఏర్పరచుకున్న ఒక కొలమానం. వాళ్ళే ఆ స్టాండర్డ్ టైంని నిర్ణయిస్తారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇటువంటి ఎన్నో విషయాల గురించి వాదించుకోవాలి, ఆలోచించుకోవాలి, అన్ని విషయాలు బయటికి రావాలి. ఈ విషయంలో నేను గర్వించేది ఏమిటంటే మన ఐఐటి ఇండోర్, తర్వాత విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిన్, ఆ తర్వాత మిగిలిన స్టేట్స్కి చెందిన కొందరు స్టూడెంట్స్, అంటే మన రాష్ట్రం, మన దేశానికి చెందినవారు కాదు, పలు విదేశాల్లో ఉన్న ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే ఈ గ్రీన్విచ్ టైంకు బదులు ఇండియన్ స్టాండర్డ్ టైమే రావాలి అనే పరిశోధనలో ఉన్నారు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అక్కడికి వస్తారు. మోహన్ గారు, ఈ రోజుల్లో అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. అవును, ప్రపంచంలో ఎవరు ఏ మూలలో ఉన్నా కూడా చేత్తోనే టైం చూడొచ్చు. కానీ సూర్యుడు ఎప్పుడంటే అప్పుడే ఉదయించరు కదా, అది అందులో చెప్పాలి. ఇవి కూడా తెలుస్తాయి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడు, అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. అందులో తేడా ఉంది. రాత్రి 12 గంటలకు ఎవరైనా రోజువారికి పనులు మొదలు పెడతారా? మీరే చెప్పండి, మనలో ఎవరైనా రాత్రి 12 గంటలకి పనులు ఇక్కడున్న మొదలు చాలా మంది పెడతామా? రాత్రి 12కే మొదలు పెడతారు. దానికి మరో దారి లేదు. నేను దాన్ని కాదనడం లేదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే నేను నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా. నాలా ఇంకా ఎంతో మంది ఉన్నారు. సూర్యోదయంతోనే మన రోజు మారాలని వాళ్ళంతా నమ్ముతూ ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు పండుగ చేసుకుంటారు, అందులో సందేహం ఏంటి? మన సంస్కృతిలో సర్వే జన సుఖినో భవంతు
అందరూ సంతోషంగా ఉండాలి. కానీ ఇది కూడా నిజమే. భారతదేశపు మర్యాద, విలువల్ని నిలబెట్టడానికి మళ్ళీ మనం ఆ దృష్టి కల్పించాలి. మీరు ఎప్పుడూ మహాకాలర్ గురించి మాట్లాడుతున్నారు, శక్తి గురించి మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే మహాకాలర్ పరిసరాల్లో తుఫాను కూడా వచ్చింది, దేవుడి విగ్రహాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. బాబా మహాకాళ గారి మహాలోకంలో ప్రారంభ కాలంలో విగ్రహాల్ని ఏర్పాటు చేసినప్పుడు అవన్నీ చెప్పాలంటే రాతితో చేసిన విగ్రహాలు కావు. సమయం తక్కువగా ఉండడం వల్ల అంటే ప్లాస్టిక్ లాంటి పదార్థంతో విగ్రహాల్ని తయారు చేశారు. కానీ అవన్నీ ఒక మోడల్లా తయారు చేయబడ్డాయి. శివుడి కుటుంబం ఇలాగే ఉంటుంది అని. బాబా మహాకాళతో కలుపుకుని విఘ్నేశ్వరుని కథలు రావాలి, తర్వాత పార్వతీదేవి కథలు రావాలి, కార్తికేయుని కథలు రావాలి. శివుడికి 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటిది శక్తిమాతతో, రెండవది పార్వతీదేవితో. అందువల్ల దేవుడైన పరమేశ్వరుని కుటుంబాన్ని చూపుటకు అన్ని విగ్రహాల్ని పెట్టి మహాకాళుని సన్నిధిని ఓపెన్ చేశారు. కానీ ఇది కూడా వాస్తవమే. మన ఆలయాల్లో ఎప్పుడు విగ్రహాల్ని పెట్టినా అవి ఖచ్చితంగా రాతి విగ్రహాలు లేదంటే లోహపు విగ్రహాలే ఉంటాయి. ఆ సమయంలో పెద్ద తుఫాను వచ్చింది. కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి. ఏమైనా జరగొచ్చు. కానీ గర్వించాల్సిన విషయం ఏమిటంటే మనం అన్ని విగ్రహాల్ని మార్చి రాతి విగ్రహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక ఏ సమస్య రాదు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు మధ్యప్రదేశ్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు, చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏమన్నారంటే మధ్యప్రదేశ్ని పాలకి క్యాపిటల్గా మారుస్తానన్నారు, పాల్ నదులు ప్రవహించేలా చేస్తానన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు మధ్యప్రదేశ్ని మద్యం సెంటర్గా మార్చేశారంటున్నారు, మీరు ఆడవాళ్ళని తాగుబోతులుగా మార్చేశారంటున్నారు. మధ్యప్రదేశ్లోనే ఆడవాళ్ళు ఎక్కువగా తాగుతున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పారో, అంటే కాంగ్రెస్ గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మహిళల్ని ఐటమ్స్ అని పిలుస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది. కళ్లే చెబుతున్నాయి కదా ఆడవారెవరూ తాగడం లేదని. వాళ్ళు రాత్రి తాగిన మత్తు దిగనందువల్ల వాళ్ళ కళ్ళకలా కనిపిస్తూ ఉంది, అంతే. చూడండి, ఇది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో వాళ్ళు ఏం రాశారంటే మత్తు పదార్థాలకి కొత్త అడ్డా మధ్యప్రదేశ్, భోపాల్లో స్వాధీనం చేసుకున్న 1814 కోట్లు విలువ చేసే ఎండి డ్రగ్స్, జగదీష్పూర్లో మత్తు పదార్థాల ఫ్యాక్టరీ, 920 కోట్లు విలువ చేసే డ్రగ్స్, భోపాల్లోని రాజధాని ఎక్స్ప్రెస్లో పట్టుబడిన 24 కోట్లు విలువ చేసే విదేశీ గంజా. నాకంటే ఎక్కువగా మీరే చెప్పేశారు. మేం యాక్షన్ తీసుకున్నందువల్లే మీ చేతికి చిక్కింది, మేం తీసుకోకుండా లేంగా. మేం తీసుకున్న గట్టి చర్యల వల్ల పోలీసు వెంటనే యాక్షన్లోకి దిగి దేశంలో మధ్య భాగంలో ఉంది మధ్యప్రదేశ్. తూర్పు, పశ్చిమం, పడమర, ఉత్తరం ఎక్కడ్నించైనా ఇటువంటి మత్తు పదార్థాలు బయటకు వెళ్ళాయంటే మన పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. అది మాకు గర్వంగా ఉంది. కాంగ్రెస్ టైంలో ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, ఎందుకంటే వాళ్ళు పనిచేసే పద్ధతి అలా ఉంది. కానీ మన ప్రభుత్వం వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాదు, పట్టుకున్న నేరస్తులకు అతి కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు. మీ ఛానల్లోనే ఎన్నోసార్లు చూపించారు. మేం పెద్ద పెద్ద భవనాలని కూల్చేశాం. అందుకు కారణం ఇదే. దేశ విద్రోహ కార్యకలాపాలు చేసేవారు ఎంత గొప్పవారైనా మన ప్రభుత్వం వారిని విడిచిపెట్టనే పెట్టదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. అయితే మధ్యప్రదేశ్లో ఉన్న మందు తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందంటున్నారా? అదేవిధంగా మద్య అమ్మకాలు పెరిగాయి అంటున్నారా? అంటే న్యూస్ పేపర్స్లో వార్తలు వచ్చాయి. ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం 19 నగరాల్లో మద్యపాన నిషేధాన్ని విధించి మన పట్టుదలని చూపించాం. అంటే మనం మద్యాన్ని నిషేధిస్తాం, కనీసం తాగే వాళ్ల స్థాయిని తగ్గిస్తాం. మా రాష్ట్రంలో దీన్ని ప్రోత్సహించడం లేదు, ఇదే వాస్తవం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో ఆరోపణ వేశారు. మీరు మీ కొడుకు పెళ్లిని ఎవరికి తెలియకుండా చేశారు, పీనాశితనంగాని పోయి ఎవరికి పార్టీ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా, అంటే మనం ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి కార్యాచరణలోనూ ఏదో ఒక మెసేజ్ చెబుతూ ఉండాలి. నేనే చాలా గొప్పవాణ్ణి అని ఎంతో గ్రాండ్గా పెళ్లి జరిపామంటే పేదవాడు చేయాలనుకుంటాడు, అందుకోసం ప్రయత్నిస్తాడు, అప్పుల పాలవుతాడు. పెళ్ళనేది చేసుకోవాలి, దాన్నెందుకు గ్రాండ్గా జరపాలి? ఇలాంటి విషయాలు అవాయిడ్ చేయాలి. ఆ విషయంలో నేనెంతో గర్విస్తున్నాను. నేను ముఖ్యమంత్రినైనా కూడా ఓ 50 మంది ఉంటే చాలదా పెళ్లి చేయడానికి. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయికి పెళ్లి చేశాను. కానీ ఈ దారి తలకిందుల దారి కదా.
సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కొడుక్కి పెళ్లి జరిగిందంటే 1,00,000 మందికి పైగా హాజరవుతారు, వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి కావడం వల్ల ఓ 1,00,000 మందికి విందివ్వాలనుకోవడం చాలా తప్పు. చూడండి, నేను మీకు ముందే చెప్పినట్టు మంత్రి అయినా కానివ్వండి, ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి సాధారణ విషయాల గురించి వివరించడానికి ఇంతకంటే ఒక మంచి అవకాశం దొరకనే దొరకదు. నేను సవినయంగా చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను, ఎటువంటి వ్యక్తి అయినా సరే అనవసరంగా ఆడంబరాలకి పోకూడదు. ఇదే నేను కోరుకునేది. మీరు పుష్కర్ ఘాట్లో పెళ్లి చేశారు. అక్కడి ప్రజలు ఒక ఫోటో చూశారు. మీ భార్య సీమా యాదవ్ వాళ్ళ ఆయన మోహన్ యాదవ్ గారి పాదాలు కడుగుతున్నట్టు. ఇది మనకున్నటువంటి సాంప్రదాయం. దాన్ని తలుచుకుని నేను గర్విస్తున్నాను. మాతృమూర్తులు, సోదరీమణులు జీవించే జీవితం అద్భుతమైంది. ముఖ్యంగా సోదరీమణులు వివాహం తర్వాత జీవించే జీవితం అంటే, ఉదాహరణకి వాళ్ళు పెళ్లికి ముందు వాళ్ళ పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరుగుంటారు. వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అలాగే వాళ్ళు పెళ్లి అయిపోయాక అత్తవారింటికొచ్చినప్పుడు జీవితంలో వాళ్ళకి పునర్జన్మ కలుగుతూ ఉంటుంది. మరో తల్లిదండ్రులు ఉంటారు, భర్త ఉంటాడు. దాంతో వాళ్ళు తమ పూర్తి జీవితాన్ని ఆ కుటుంబం కోసమే సమర్పిస్తూ ఉంటారు. కనుక నేను ప్రతి సోదరిమణికి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదెంతో గర్వించాల్సిన విషయం. మన సాంప్రదాయంలో భార్య అనే అనుభూతి ఆ 7 ప్రదక్షిణలు చేయగానే వారు తమ భర్తల్ని ఆ పరమేశ్వరుడితో సమానంగా చూస్తూ ఉంటారు. ఇదేదో ఉదాహరణ కోసం కాదు, మన సంప్రదాయం. భర్త కూడా అలాగే అనుకుంటారా? ఎందుకనుకోరు? అందుకే కదా ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. అందుకే మన జన్మ ఒక్కటి కాదు, 7 జన్మల వరకు జన్మిస్తూనే ఉంటాం. 7 జన్మల్లోనూ, ఈ జన్మలోనూ, ఆ తర్వాత జన్మలోనూ, ఆ తర్వాత జన్మలోనూ భర్తగా ఇతనే రావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే భార్య కూడా లభిస్తే ఇలాంటి భార్య తనకి దక్కాలని భర్త కూడా కోరుకుంటూ ఉంటాడు. కలిసి జీవిస్తారు. మన దేవుళ్ళ విషయంలో కూడా మీరు రాముణ్ణి తలుచుకుని సీతాదేవిని తలుచుకోలేదంటే కథ సగంలోనే ఆగుతుంది. రాధని తలుచుకోలేదంటే కృష్ణుడి కథ సగంలో ఆగుతుంది. పార్వతీదేవి గురించి చెప్పలేదంటే పార్వతీదేవి భర్త శివుడి గురించి కూడా కథలో మనం చెప్పుకోలేం. మన దేవతలు కూడా ఈ పద్ధతినే మనకు నేర్పించారు. అది మనకి గర్వకారణం. కానీ మీరు కృష్ణుడి మీద కూడా తప్పడుతున్నారు. మీరు కృష్ణుడిని వెన్న దొంగ అనకూడదంటున్నారు. అది ఒక సందర్భంలో కృష్ణుడి లీలల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంతేగాని ఇలాంటి విషయాల్లో నేను వేద పండితుణ్ణేం కాదు. ధర్మం గురించి నాకు తెలీదు. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు. నేనేమనుకున్నానంటే కంసుడు అలా మాట్లాడి ఉండొచ్చు, కృష్ణుడు వెన్నను తిని బలం పుంజుకున్నాడు అని. అది ఒకవైపు అయ్యుండొచ్చు అని నేను చెప్పినట్టుగా ఎవరో రాస్తే నేను చదివాను, అంతే తప్ప నేను సీరియస్గా ఏం చెప్పలేదు. అప్పుడు మోడీ గారు ఆ కృష్ణుడి సుదర్శన చక్రం గురించి కూడా చెప్పారు. ఇండియాకి రాబోయే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రంలా ఉంటుందన్నారు. చాలా కరెక్ట్గానే చెప్పారు. అంటే మనం గతంలో కూడా చూసుకున్నామంటే కృష్ణుడి లీలలు జరిగాయి. దాంతో మన ప్రభుత్వం నిర్ణయించింది, అంటే మధుర కానివ్వండి, అలాగే ద్వారక కానివ్వండి, అంటే శాంతిపని ఆశ్రమానికి ఉజ్జయినిలో చదువుకోవడం కోసం వచ్చారు. అదేవిధంగా పరశురాముని జన్మస్థలమైన జనాపావులో కృష్ణ భగవానుడికి సుదర్శన చక్రాన్ని పరశురాముడే స్వయంగా అందించారు. అందువల్ల సుదర్శన చక్ర గొప్పదనాన్ని 5,000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచం చూసింది. గౌరవనీయులైన మోడీ గారి ఆధ్వర్యంలో సుదర్శన చక్రం ద్వారా దేశం సురక్షితంగా ఉంటుంది. అది మనకి గొప్ప అదృష్టం. ఆయన 2 మోహన్ల గురించి మాట్లాడారు. ఒకరేమో సుదర్శన చక్రాన్ని తిప్పినవారు, ఇంకొక మోహన్ చర్కాని తిప్పారు. ఆయన మధ్యప్రదేశ్లో ఉన్న 3వ మోహన్ని మర్చిపోయారు. అంటే మోడీ గారు ఎవరినీ మర్చిపోరు. కానీ ఒక విషయం నిజం, మోడీ గారే నిజమైన మోహన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మోహన్ అనేదాన్ని విడదీసి చూస్తే దాని అర్థం వస్తుంది కదా. ఎవరిని మోహన్ అని అంటారు? మన్మోహన్ సింగ్. ఇంకా ఎక్కువగా మాట్లాడుకునేది మన్మోహన్ సింగ్ గారి గురించి. ఇంకా ఎవరైతే కోరికలు లేకుండా ఉంటారో వారే మోహన్. మోడీ గారు అంతే, ప్రజాసేవే వారికి సర్వస్వం. ఎప్పుడూ ప్రజల అభివృద్ధి గురించే చూస్తారు. వారికి వ్యక్తిగత కోరికలు ఏమీ లేవు. అదే ఆయనలోని ప్రత్యేక అంశం. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? మీ చాలా రీల్స్ సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. మీరు చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నారు. ఈ ఇంట్రెస్ట్ గురించి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే నేను ఆ విధంగా ఏమీ ఆలోచించలేదు. ఒకవేళ నాకు కచోరీ తినాలనుంటే రోడ్డు పక్కన ఉన్న కొట్టులోకి వెళ్ళి కొనుక్కుని తింటాను. సీఎం అయితే ఏమిటి, దాన్ని ఎవరైనా షూట్ చేసి వేస్తే నేనేం చేయలేను. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, జీవితంలో మంత్రినైనా ముఖ్యమంత్రినైనా నేను ఎటువంటి పని చేసినా సరే ఎప్పుడూ జీవితంలో ఎప్పుడూ మామూలుగా ఉండాలని కోరుకుంటాను.
ఆ ఉద్దేశంతోనే ఇటువంటి విషయాలు నేను చేసేవి భిన్నంగా ఉంటున్నాయని ప్రచారం చేస్తున్నారు. నాకు అటువంటి కోరికలేమీ లేనే లేవు. నా ఫోటోలు రావాలి, నా వీడియోలు రావాలి, ఇలాంటివి. నేను అందుకే అడుగుతున్నాను. ఈ మధ్య రీల్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. ప్రజలు అన్ని చోట్ల రీల్స్ చేస్తూ వస్తున్నారు. జొన్న తినడం, లేదా టీ తయారు చేయడం, పకోడాలు తినడం, ఇవన్నీ రీల్స్లో పాపులర్ అవుతున్నాయి. నేనింతకు ముందే చెప్పినట్టే నా వ్యక్తిగత సంతోషం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. కానీ మామూలుగా జీవించే ప్రజలు కూడా వారి కోసం తమ సమయాన్ని కేటాయిస్తే అది వారికి ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ఇప్పుడు నేను పచ్చిపనిలోంచి బయలుదేరుతున్నాను. నేనక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అది మామిడి పళ్ళ సీజన్. మన సోదరీమణులు చిన్న చిన్న బుట్టల్లో మామిడి పళ్ళు పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. అది చూస్తే నేను వెంటనే దిగి మామిడి పళ్ళు కొనుక్కుని తింటాను. వాళ్ళకి పిల్లలుంటే ఖచ్చితంగా పిల్లల్ని స్కూలుకు పంపండి అని చెప్తుంటాను. ఇటువంటి పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఉద్దేశంతోనే చేస్తుంటాను. ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏంటని చూసారంటే, ఒక ముస్లిం ఆవిడ బిడ్డని మీరు ఎత్తుకున్నారు. ఆవిడ మీతో సెల్ఫీ తీస్తున్నారు. నేను ఇది ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. ఆ చూపించండి. తర్వాత మీ రియాక్షన్ గురించి మాట్లాడతాను. ఈ వీడియోని ప్రజలందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. నేను ఇదివరకు చెప్పినట్టు ఇది నిజమే. చెప్పాలంటే మా కుటుంబంలో కూడా ఇటువంటి సంస్కృతి ఉంది. మనతో అందరి సోదరీమణులు ఉన్నారు. వారు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎంతోమంది నాకు రాఖీలు కడుతూ ఉంటారు. అలాంటి దృశ్యంలో ఒకటే ఇప్పుడు మీరు చూసింది. ఒక అన్నయ్య తన చెల్లెలి బిడ్డని ఎత్తుకోవడం వల్ల ఆ చెల్లికి ఎటువంటి సమస్య ఉండదు. ఆవిడెంతో ఆనందంగా, సంతోషంగా తన బిడ్డని ఇచ్చింది. అందరూ నాకు సోదరీమణులే. నాకెంతో గర్వంగా ఉంది. ఈ పరిస్థితిలో అందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. వాళ్ళందరికీ కావలసిన సమాధానం ఇది. ఒక రాష్ట్ర నాయకుడు ఎటువంటి విభేదాలు లేకుండా అందరు ప్రజలతో సమానంగా ఒక ముస్లిం సోదరీమణితో ఒక అన్నగా తన ప్రేమను చూపించి ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని తన భర్తతో మాట్లాడి, ఆయన నన్ను తన బావగా అనుకోవచ్చు. ఆయన అక్కడి నుంచి చూశాను. కానీ ముస్లిం సమాజం వాళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారన్న ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి. దాని గురించి నేను బ్రేక్ తర్వాత అడుగుతాను. ఆప్కి అదాలత్లో మోహన్ యాదవ్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. మొహమ్మద్పూర్ అనే ఊరిని మోహన్పూర్గా మార్చడానికి కారణం ఏంటి? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన విభజించి మరీ రాజకీయాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాష్ట్రాన్ని హిందూ ముస్లిమ్స్ అని విభజించి పెట్టారు. మొదటి రోజు మీరు ఇచ్చిన ఆదేశం అదేంటంటే లౌడ్ స్పీకర్స్ని బ్యాన్ చేయాలని చెప్పారు. అంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, ఈ సౌండుకు ఉన్న డెసిబెల్ ఏమిటంటే ఈ స్థాయిలోనే ఉండాలి అని చెప్పారు. నేను వాళ్ళు చెప్పినట్టే మధ్యప్రదేశ్లో అమలు చేశాను. ఇందులో తప్పే ఉంది? ఈ చట్టాన్ని నేనేమీ సృష్టించలేదు. ఆ చట్టం ముందే ఉంది. సుప్రీంకోర్టు అమలు పరిచింది. అందువల్ల సహజంగానే ఆ బాధ్యత నాది. దాన్ని ఎలా అమలు చేయాలి అంటే, లౌడ్ స్పీకర్ని మాత్రమే కాదు, మేము డీజేని కూడా రద్దు చేశాం. డీజే వల్ల, దాని సౌండ్ వల్ల పలు రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. నేను గమనించాను, చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్అటాక్లు వస్తున్నాయి. అందువల్ల మన ప్రభుత్వం చట్టరీత్యా హిందూ ముస్లిం అనే వ్యత్యాసం చూడలేదు. సమానంగా నేను చెప్పింది ఏమిటంటే, ఎప్పుడూ సౌండ్ లిమిట్ ఇంతే ఉండాలి, దాన్ని ఆచరించాలి. అదే నాకు గర్వంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో హిందువుల్ని ముస్లింని మీరు వేరేలా చూడట్లేదా? మీరు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వేసిన మొదటి ఆర్డర్ ఏంటంటే, మాంసం, చేపల కొట్టు ఇవన్నీ పర్మిషన్ లేకుండా పెట్టకూడదన్నారట.
ఇది తిన్నగా ముస్లిమ్స్ వ్యాపారం మీద దెబ్బ కొడుతున్నట్టు లేదా? వంచనతో చూస్తే లోకం అలాగే కనిపిస్తుంది. నేనేం చేయగలను చెప్పండి? నేను చూసిందేమిటంటే ఫుడ్ సేఫ్టీ చట్టం చెబుతోంది ఢిల్లీలో అన్నీ ఓపెన్గా ఉంచితే అది ప్రాణహానిని కలిగిస్తాయి. అందువల్ల నేను చెప్పిందేమిటంటే మన రూల్స్ ఏమిటో నేను తినొద్దని ఎవరికీ చెప్పలేదు. అంటే తినే పదార్థాల్ని మీరు లోపల పెట్టాలి, వాటిని భద్రతైన పద్ధతిలో ఉంచాలి, వాటిని వచ్చిన వాళ్ళు కొనుక్కు వెళ్తారు, వాటిని ఎందుకు ఇలా ఓపెన్గా ఉంచుతున్నారు అని అడిగాను. ఉదాహరణకి ఎంతో మందికి శ్రావణ మాసంలో వాటిని చూడడం అంటేనే ఇష్టం ఉండదు. చట్టాన్ని పాటించడం అనేది నా పని. ఆ విషయాన్నే నేను కఠినంగా ఫాలో అయ్యాను. ఇందులో నాకే దురుద్దేశం లేదు. అయితే మొహమ్మద్పూర్ని మోహన్పూర్గా మార్చడం వెనక కారణం ఏంటి? అబే, నాకు అలాంటి ఉద్దేశమేమీ లేదు. ప్రజల సహకారం వల్ల నా పేరు వచ్చుండొచ్చు. కానీ మీరు చెప్తున్న మొహమ్మద్పూర్ గ్రామంలో ఎటు చూసినా సరే ఒక్క మొహమ్మద్ కూడా కనిపించలేదు. అది మన చట్టంలోనే ఉంది. ఆ గ్రామవాసులంతా రాసిచ్చారు. మా గ్రామంలో మోహన్ మురళి ఆలయాలున్నాయి, దాన్ని మోహన్పూర్గా మార్చండి అన్నారు. అందువల్లే నేను ఆ చట్టాన్ని ఫాలో అయ్యాను. దానికి నా మీద నేరం ఆరోపిస్తున్నారా? ఏం చేయను? మీరు దానికి తగ్గట్టే చెప్పారు. మీరు ఏమన్నారంటే మౌలానా అనే ఊరి పేరు రాసేటప్పుడు పెన్ను తడబడుతుంది అన్నారు. ఒక గ్రామం పేరు మౌలానా. అది పూర్తిగా ఒక హిందూ గ్రామం. అక్కడ ముస్లిం సోదరిమణి గాని సోదరులు గాని ఒక్కరు కూడా లేరు. అందువల్ల వాళ్ల ఊరుకున్న మౌలానా పేరుని మార్చాలని అడిగారు. అప్పుడు నేను దాన్ని పోస్ట్ చేయడం కోసం ఉత్తరం రాస్తూ ఉండగా నేను ఈ మౌలానా అని రాస్తే ఎలా అర్థం అవుతుందో నాకు చెప్పండి అని అడిగాను. ఆ ఊళ్ళో ఒక్కరైనా మౌలానా ఉండాలి కదా. అలాంటి వాళ్ళెవరూ ఆ ఊళ్ళో లేరు. కానీ ఆ ఊరి పేరు మౌలానా. కాబట్టి సహజంగా రాసేటప్పుడు పెన్ను తడబడుతుంది. ఇందులో ఏముంది? అంటే ప్రజలు గుర్తు చేస్తున్నారు. మోహన్ యాదవ్ గారి ఈ ఆలోచన చాలా పాతది. 8 సంవత్సరాల క్రితం అంటే 2017లో మీరు భూటాన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం ట్వీట్ చేశారంటే, భూటాన్ చాలా అందమైన దేశం, 7 లక్షల మంది నివసిస్తున్నారు, చదువుకున్న సంస్కారవంతులున్నారు, పెళ్లి తర్వాత ఇంటెళ్ళడనే అలవాటుంది. ఆ తర్వాత ఏం రాశారంటే, భూటాన్ ముస్లిం, పేదరికం, నేరాల్లేని దేశం. అంటే ముస్లింలు లేకపోతే నేరాలు ఉండవంటున్నారా? కాదు. ఈ విషయంలో ఎన్నో వివరణలున్నాయి, మీరు గమనించలేదు. ఇందులో విడివిడి ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నారు. మీరు అన్నిటినీ ఒకే సెంటెన్స్లోకి తీసుకురాకండి. నేను ఇండోనేషియాకి వెళ్ళాను, మలేషియాకి వెళ్ళాను, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే దేశాలు సౌదీకి వెళ్ళాను. అందుకని దానర్థం అది కాదు. నేనేం చెప్పానంటే ఇలాంటివి ఎన్నో దేశాలున్నాయి. నిజానికి నేను ఈ విషయం రాయనే లేదు. అక్కడ కూడా హిందువులు ఉన్నారు అని. ఎన్నో దేశాలు ఉన్నాయి, అక్కడ బౌద్ధ మతాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు మీరు ఆ దృష్టితో నన్ను 2 వైపులా విడదీయాలని చూస్తున్నారు? మా రాష్ట్రంలో నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఒకవేళ అలా ఏవైనా జరిగితే నేను డైరెక్ట్గా చెప్తాను, దాచిపెట్టను. అది నాకున్న అలవాటు. అంటే మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మీరు మధ్యప్రదేశ్ని ముస్లిం లేని దేశంగా మార్చాలనుకుంటున్నారు. ఆయన ఉదాహరణగా ఏమన్నారంటే, బుల్డోజర్ యాక్షన్ జరుగుతుంది, హాజీ షహదాది అలీ గారి కోట్లు విలువ చేసే ప్రాపర్టీని పడగొట్టేశారు. అలాగే మీరు ఆయనకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇది తప్పుడు నేరారోపణ. ఎవరైనా ఒకరు తప్పు చేస్తున్నారంటే, తప్పుతో కలిపి చట్టానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని నిర్మిస్తున్నారంటే, అది కూడా ఒక ప్రభుత్వ స్థలంలో జరుగుతోందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మీ ఆస్తి అనేది మీ స్థలంలోనే కదా ఉండాలి. దానికోసం మేము న్యాయస్థానానికి వెళ్ళాం. కోర్టు ఇది చట్ట విరోధం, కూల్చేయండి అని చెప్పింది. అటువంటప్పుడు దాన్ని ఎలా వదిలేయగలం? కూల్చేయాలి కదా. అందుకే కూల్చివేయబడింది. అంటే యాక్షన్ జరిగిన సమయానికి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులు ఏమన్నారంటే, బుల్డోజర్ న్యాయం జరగదు అన్నారు. అది నేను ఒప్పుకుంటాను. బుల్డోజర్ న్యాయం అనే న్యాయమే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, బుల్డోజర్ని వాడుకుని మన ద్వారా ఎవర్నీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరగకూడదు. అది తప్పుడు విషయం. కానీ ఇది న్యాయస్థానం అనుమతితో చట్ట వ్యతిరేక కట్టడం అనేది నిర్ణయం అయితే ఆ తర్వాత ప్రపంచంలోని ఏ శక్తి బుల్డోజర్ని అడ్డుకోవడం కుదరదు.
ఒకవైపు బుల్డోజర్ న్యాయం లేదంటున్నారు, కానీ చాలాసార్లు ఇలాంటి ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా చేపల కుటుంబానికి చెందిన 3 అంతస్తుల మేడని మీ బుల్డోజర్నే పడగొట్టింది. మేము పద్ధతిగా నోటీస్ ఇచ్చాం. వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు చట్టవిరుద్ధం అని చెప్పాక కూల్చేయాల్సిందే కదా. వాళ్ళు మత్స్యకారులైనా వేరే ఎవరైనా చట్టం ఒకటే. మీరు మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్ని నిలిపేస్తానని అన్నారు కదా. చూడండి, అది ఎలాంటి జిహాద్ అయినా అది కీడు తలపెట్టేదే. జిహాద్ అనే మాటే తప్పుడు మాట. అందుకని లవ్ జిహాద్కి వ్యతిరేకంగా నడుచుకునే వారి కోసం మన ప్రభుత్వం ఎంతో సాత్వికమైన భావనతో అమాయకమైన పిల్లల్ని మోసం చేసి ప్రేమలో పడేసి ఆ తర్వాత వారి జీవితాల్ని నరకంగా మారుస్తోంది. ఇది ఎవరైనా సరే సహించలేం. దీనికి నేను వ్యతిరేకినే. దీని గురించి అఖిలేష్ యాదవ్ గారు చాలాసార్లు చెప్పారు, మోహన్ యాదవ్ గారు ఈ దారిలో వెళ్ళకూడదు అని. ఆయనతో నేను మాట్లాడినప్పుడు చెప్తాను, కరెక్టేదో తప్పేదో. ఆయనకు తెలియక ఆయన అలా చెప్పుంటారు. కాదు, మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన నమాజ్వాదీ అనడం మొదలుపెట్టారు. దాని గురించి నాకేమీ తెలీదు. నేను ఈ విషయంలో ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎవరైనా చట్టాన్ని మీరితే ఆ చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవాలి. అందువల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ చట్టానికి తోడుగానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, ప్రతి శబ్దం గుండెలో తూటలా దూసుకుపోతుంది. అలాగే సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ గారి గురించి మీరేమన్నారంటే, వాళ్ళు హిందువుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నేను నా అభిప్రాయమే చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితిలో గౌరవనీయులైన ప్రధాని ఆధ్వర్యంలో మన దేశంలో జీవించే అందరి ప్రజలకు ఆత్మాభిమానంతో జీవించే హక్కు ఉంది. అది హిందూస్కెందుకు ఉండకూడదు? దీన్ని పరమతస్థులు ఎందుకు చెడుగా అనుకోవాలి? నేను ఓటు బ్యాంకు కోసం ఇటువంటి అభిప్రాయాల్ని అంగీకరించలేను. అందువల్లే చెప్తున్నాను, అవును, అన్ని మతాల వారికి వారి మతాలను అవలంబించే హక్కు ఉంది. అదేవిధంగా హిందువుల హక్కులు కూడా కాపాడబడాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే మధ్యప్రదేశ్లో ముస్లింల వాళ్ళ బాగోదేలు బానే ఉన్నాయి, దాన్ని ఎవరు లాక్కోలేరు. నేను ఇదివరకే చెప్పాను, ఈ దేశంలోని చట్టము న్యాయము మతంతో పాటు నడుచుకునే వాళ్లకి, అన్ని మతాలకి స్వేచ్ఛ అనేది మన రాష్ట్రంలో ఉంది. ఎవరిని మతం పేరుతో హింసించం, ఇది నిజం. కానీ ఒక మతం మరో మతాన్ని గౌరవించాలి, అది ముఖ్యం కదా. అందువల్ల ఇది ఒకరితో మరొకరుకున్న బంధంతో సంబంధించింది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అందరికీ సరిసమానమైన చట్టాలనే అమలుపరుస్తూ ఉంటుంది. చెప్పాలంటే మీ పార్టీ గురించి ఇంకా మీ గురించి ఆపనెంట్ వాళ్ళకి మీరేం చెప్పబోతారు? బతకండి, బతకనివ్వండి. అడగండి. మీరు శబ్దం రాకూడదని డెసిబుల్ గురించి మాట్లాడారు, కానీ కావడి యాత్రలో చాలా శబ్దాలొస్తున్నాయి. దాని గురించి మీరేం మాట్లాడతారు? నాకు ఈ సౌండ్ అనేది సమస్యగా ఉందని నేను చెప్పనే లేదు. నేను అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యను. లౌడ్ స్పీకర్స్ గురించి నేను చెప్పారు. ఆ లౌడ్ స్పీకర్, డీజే అన్నీ ఒకే డెసిబల్లో ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. నేను దాన్ని మతంతో కలపలేదు. అంటే ఒకరి ఆలోచనలు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా. వాళ్ళు అలా అనుకుంటున్నారు, నేనేం చేయగలను చెప్పండి? మేం సమానంగానే చూశాం. అన్ని మతాలకు అన్ని చట్టాలు సమానంగానే ఉండాలి. అందువల్ల నేను దాన్ని వ్యత్యాసంగా చూడలేదు, ఆ విధంగా చూడను కూడా. బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, కేటగిరీస్ని జాతిని పెట్టి చేస్తున్నారు. అది అలా జరగకూడదు. అది సమాజానికి మంచిది చేయాలి, అందరికీ మంచి చేయాలి. కాబట్టి ఒక యాదవ్గా మీరేమనుకుంటున్నారు సార్, కాస్త చెప్తారా? నాకు మీరే చెప్పండి. ఇప్పుడు రామాలయం సమస్యలో అప్పుడున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాల్ని కలచివేసింది. అదేవిధంగా ఎన్నోసార్లు రాముడి విషయంగా దేశమంతా కలవరాలు జరిగాయి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెసే కదా. ఆ తర్వాత మోడీ గారి పాలన వచ్చింది. మోడీ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దేశమంతటా అమలు చేశారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడ కలహాలు జరిగాయో చెప్పండి? అదే దేశమే కదా. మన దేశం ఇలాగే నడుచుకోవాలి అని చెప్తున్నారు. మేమెప్పుడూ హిందూస్ను వేరుగా ముస్లింస్ను వేరుగా చూడలేదు. మాకటువంటి ఉద్దేశమూ లేదు. మీరు ఇంకా చెప్పండి. నాకు తెలుసు, అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, మ్యాక్సిమం ముస్లిం దేశాలలో 3 తలాక్ పద్ధతులు, మహిళలకి ఇటువంటి అవినీతి ఎక్కడా జరగలేదు. కాని కాంగ్రెస్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పునే మార్చేసింది. ఇది కాంగ్రెస్కున్న మనోభావం కేవలం ఓటు బ్యాంకు కోసం.
మన సోదరీమణులు మీరే చెప్పండి, పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళాక 1 సంవత్సరంలో వాళ్ళకి 1 లేక 2 బిడ్డలు పుడతారు. అప్పుడు వాళ్ళు తలాక్ 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 అని చెప్తే ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో మీరే చెప్పండి. వాళ్ళ జీవితం నరకం కాదా? నాకు గర్వంగా ఉంది, 40 సంవత్సరాల సుప్రీంకోర్టు పాత తీర్పుని మోడీ గారు అమలు పరిచారు. మా బామ్మ ఇల్లు రివాల్లో ఉంది, మీ అత్త వాళ్ళ ఊరు రివాల్లో ఉంది. అదేంటంటే మధ్యప్రదేశ్ లో ఉన్న రివాల్ని చూసినట్లయితే చాలా డెవలప్మెంట్స్ ని కనిపిస్తున్నాయి సార్. ఉజ్జయిన్లో మీరు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అక్కడ కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. ఇదే విధంగా మిగతా చోట్ల చూసినట్లయితే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా లేకపోతే కేవలం మీరు వెళ్ళే చోటుకి అది కాదు, ఆయన ఏమడుగుతున్నారంటే మీ ఇంట్లో అత్తగారింట్లో మాత్రమే అలా జరుగుతుందని అడుగుతున్నారు. ఇది ఆయనకు కూడా తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ లీవాలో జరిగింది. జబల్పూర్, సాగర్, గ్వాలియర్లో, నర్తాపురంలో, ఇంకా చెప్పాలంటే సెగడాల్ లాంటి ప్రాంతంలో కూడా జరిగాయి. మీ ఐటీ పార్క్ మా వల్లే ప్రారంభించబడింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో మీకొక ముఖ్యమైన వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. 1953 నుంచి 2006 వరకు కేవలం 5 మెడికల్ కాలేజీలే ఉండేవి. నాకు గర్వంగా ఉంది, ఒకే సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు మోడీ గారి ద్వారా తెరవబడ్డాయి. సో ఇదే డెవలప్మెంట్ యొక్క వేగం. నా ప్రశ్న ఏంటంటే మోదీ గారి పేరు మోదీజీయే, అదేలాగా వచ్చి సీఎంని ఎంపిక చేశారు. చెప్పాలంటే మా ఒరిస్సా సీఎం మోహన్ మాజీ, అలాగే మీ పేరు మోహన్ యాదవ్. ఇప్పుడు చూస్తే ఒరిస్సాలో లోకల్ నాయకుల్ని ఎంపిక చేశారు. ఆయన పేరేంటంటే మన్మోహన్ సాగల్. ఈ రహస్యం ఏంటి? ఆవిడ ఈ మోహన్ గల పేరు వాళ్ళని వెతికి మరీ ప్రధానమంత్రి చేస్తున్నారా అంటున్నారు. చూడండి, ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే శ్రీకృష్ణుడి పేరు ప్రతి ఒక్క ఇంట్లోనూ వినిపిస్తూనే ఉంది. నన్ను గన్నవారు అది గౌరవిస్తున్నారు, నాకు సంతోషం. మోహన్ గారు, మేము మిమ్మల్ని మీ జీవితం గురించి, మీ పని గురించి, అలాగే మీ లక్ష్యాల గురించి చాలా ప్రశ్నలు అడిగాం. మీరు ఏ ప్రశ్నని కూడా అవాయిడ్ చేయాలనుకోలేదు, అన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ కేజీ సురేష్ గారు ఇచ్చే తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపింది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన మోహన్ యాదవ్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ కేజీ సురేష్ గారు ఇచ్చే తీర్పేంటో విందాం. మోహన్ సార్, మీరు మీ నాన్నగారి మాట వినకుండా మళ్ళీ యుద్ధం అవ్వలేదు. కానీ రాజకీయాల్లో చూసినట్లయితే మీరు చాలామంది ఎదురుల్ని ఓడించినారు. మీరు రజత్ సార్ అడిగిన ప్రతి విషయానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు. మీరు మన దేశంలో నాయకుల్లో బాగా చదివింది కూడా మీరే. మీ మనసు చాలా మంచిది. మీ అమాయకమైన ఈ ముఖం దేశంలో అందరికీ తెలుసు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త పనులను చేశారు. కుల్పతిని కుల్ గురువుగా మార్చారు. ఇంకా మెడికల్లో చాలా కొత్త కొత్త రకమైన మంచి బుక్స్ని కూడా మీరు హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అది చాలా మంచి విషయం. కానీ మీ సాధనని పోల్చుకున్నట్లయితే మీరు చెప్తున్న మాటలే హెడ్డింగ్లో వస్తుంది. అందుకు ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఇదే విధంగా ప్రతి ఒక్కరిని నవ్వించాలి, జీవించాలి, ఇంకా మిగతా వాళ్ళని జీవించాలి. మిమ్మల్ని ఈ న్యాయస్థానం గౌరవంగా విడుదలిస్తుంది. చాలా సంతోషం. నమస్తే. నమస్తే అందరికీ. థ్యాంక్స్. ఈ నమ్మకంతో మోహన్ యాదవ్ గారు ఇదే విధంగా మధ్యప్రదేశ్ ప్రజలకి సేవలందిస్తారు. ఇవాల్టి కేసుని ఇంతటితో ముగిద్దాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఎపిసోడ్లో నేను మీ అందరినీ కలుస్తాను ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.